హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ యూనియన్ మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు సాయి టెక్ టాక్స్ ఎపిసోడ్ నెంబర్ 15. ఈరోజు డేట్ చూసుకుంటే March 2 సాటర్డే. ఈరోజు ఇప్పటివరకు మనకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే వచ్చింది. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మన టెక్ న్యూస్ స్టార్ట్ చేయక ముందు మన ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో వింగ్ కమాండర్ అభినందన్ ఉన్నారు కదా, మొన్న పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడ అతను చిక్కుకున్నారు. సో ఫైనల్గా అతను సేఫ్గా మన ఇండియాకి అయితే రీచ్ అయ్యారు. నిన్న ఈవినింగే మన ఇండియాకి అయితే సేఫ్గా రీచ్ అయ్యారు. సో ఇండియా అంతా కూడా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటుంది. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో అతను ఏం అవ్వకుండా సేఫ్గా మన ఇండియాకి అయితే రీచ్ అయ్యారు. సో చాలా హ్యాపీ. ఇక మనం టెక్ న్యూస్ని స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఏసూస్ నుండి. ఏసూస్ ఇవాళ వాళ్ళ కొన్ని ఫోన్స్ మీద పర్మనెంట్ ప్రైస్ కట్ అయితే చేసింది. ఎందుకంటే మనకు రెడ్మీ నుండి Note 7 అండ్ Note 7 Pro లాంచ్ అవుతున్నాయి కదా, ఈ రెండు ఫోన్స్ కొంచెం కాంపిటీషన్ లాగా ప్రైస్ కట్ అయితే చేసింది. సో ఇప్పుడు మనం బేస్ వేరియంట్ చూసుకుంటే మ్యాక్స్ ప్రో M2 3GB RAM 32GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే లాంచ్ చేసినప్పుడు 13,000 ఉండే, కాకపోతే ఇప్పుడు 9,999 పెట్టేశారు. అంటే 10,000లోనే మనకు Asus Max Pro M2 బేస్ వేరియంట్ అయితే వస్తుంది. ఇది మనకు రెడ్మీ Note 7 బేస్ వేరియంట్ కాంపిటీషన్ అని చెప్పొచ్చు. రెడ్మీ Note 7 3GB RAM 32GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే కూడా 10,000 ఉంది. సో 10,000లో రెండు మనకు మంచి ఆప్షన్స్ అవుతాయి. సో ఇప్పటికీ Asus Max Pro M2 బెటర్ ఆప్షనే. 3GB RAM 32GBది 10,000 అండర్లో చూసుకుంటే. అండ్ నెక్స్ట్ మనము 4GB RAM 64GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే ఇప్పుడు 11,999 ఉంది. సో 12,000లో మనకు 4GB RAM 64GB వేరియంట్ అయితే వస్తుంది. సో లాంచ్ చేసినప్పుడు 15,000లో లాంచ్ చేశారు, 3,000 ప్రైస్ కట్. ఇది కూడా మనకు మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ 6GB RAM 64GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 13,999 ఉంది. అంటే 14,000లో మనకు 6GB RAM 64GB వేరియంట్ మ్యాక్స్ ప్రో M2 కూడా వస్తుంది. సో ఈ విధంగా మ్యాక్స్ ప్రో M2 ఫోన్స్ మీద ప్రైస్ కట్ అయితే చేసింది. అండ్ ఇంకా మ్యాక్స్ ప్రో M1 మీద ప్రైస్ కట్ చేసింది. మ్యాక్స్ ప్రో M1 మనకు బేస్ వేరియంట్ 8,499 ఉంది. సో ఈ విధంగా వీళ్ళు ప్రైస్ కట్స్ అయితే చేశారు. సో రెడ్మీ వస్తుంది కదా, సో వాటికి కొంచెం కాంపిటీషన్ లాగా. సో మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే రియల్మీ నుండి March 4కి రియల్మీ 3 లాంచ్ అవుతుందని అందరికీ తెలిసిందే. సో రియల్మీ 3తో పాటు రియల్మీ 3 Pro వస్తుందని కూడా చాలా లీక్స్ అండ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో నిన్న వాళ్ళ ట్విట్టర్ ఒఫీషియల్ అకౌంట్లో ఒక చిన్న వీడియో అయితే పెట్టారు, చిన్న వీడియో క్లిప్. దాంట్లో చూసుకుంటే బీ ప్రో యాక్టివ్ అని అయితే కనపడుతుంది. ఆ ప్రో యాక్టివ్ ఆ ప్రో దాన్ని అయితే కొంచెం హైలైట్ అయితే చేస్తున్నారు. అండ్ కింద క్వశ్చన్ చూసుకుంటే ఎనీ గెస్సెస్ అని కూడా క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. అంటే దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో రియల్మీ 3తో పాటు రియల్మీ 3 Pro కూడా లాంచ్ చేస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే మొన్న మనకు సర్ప్రైజ్ ఇచ్చారు రెడ్మీ వాళ్ళు. రెడ్మీ Note 7తో పాటు Note 7 Proని లాంచ్ చేశారు. సో ఇప్పుడు కూడా మనకు రియల్మీ 3తో పాటు రియల్మీ 3 Pro కూడా లాంచ్ చేయడానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రియల్మీ 3 రెడ్మీ Note 7 కాంపిటీషన్ అవుతుంది. అండ్ రెడ్మీ Note 7 Proకి రియల్మీ 3 Pro అయితే కాంపిటీషన్ అవుతుంది. సో చూడాలి, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి March 4కే తెలుస్తుంది. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే శాంసంగ్ నుండి. శాంసంగ్ వరల్డ్స్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అయితే తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఆ ఫోల్డబుల్ ఫోన్కి సంబంధించిన కేసెస్ కూడా మనకు బయటకు అయితే వస్తున్నాయి. సో స్పైజన్ కంపెనీ మీకు తెలిసే ఉంటుంది. సో కేసెస్ని తయారు చేస్తుంటారు వీళ్ళు. సో వీళ్ళు ఈ గ్యాలక్సీ ఫోల్డ్కి సంబంధించిన కేసెస్ కూడా తయారు చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో వీళ్ళు 3 కేసెస్ని అయితే తీసుకొస్తున్నారు. ఒక ట్రాన్స్పరెంట్ కేసు, ఒకటి ప్లాస్టిక్ది, ఒకటి రబ్బర్ కేసు, అండ్ ఇంకొకటి మనకు హార్డ్ ప్లాస్టిక్ కేసు. సో ఈ విధంగా 3 కేసెస్ అయితే తీసుకొస్తున్నారు. ఈ 3 కేసెస్ కూడా ప్రైస్ చూసుకుంటే మనకు అరౌండ్ $20 ఉంటాయని చెప్తున్నారు. అంటే 1,500 ఆ ప్రైస్ సరౌండింగ్ లోనే ఉంటున్నాయని చెప్తున్నారు. సో ఈ కేసెస్ చూసుకుంటే మనకి ఈ కేసెస్ కూడా సేమ్ ఫోన్ లోనే ఫోల్డ్ అవుతాయి. అండ్ మనకు ఫ్రంట్ చూసుకుంటే స్మాల్ డిస్ప్లే ఉంటుంది కదా, సో ఆ స్మాల్ డిస్ప్లేకి మనకు ఓపెనింగ్ అయితే ఉంది. సో ఆ ఫోల్డబుల్ ఫోన్ కి సరిపడేలాగా వీళ్ళైతే డిజైన్ చేశారు. సో త్వరలోనే మనకు ఈ ఫోల్డబుల్ ఫోన్ రాగానే దీనికి సంబంధించిన కేసెస్ కూడా మనకైతే వస్తాయి. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐకో నుండి. ఐకో బ్రాండ్ మనకు తెలిసిందే, వివో సబ్ బ్రాండ్ అని చెప్పొచ్చు. సో చాలా రోజుల నుండి చాలా లీక్స్ అండ్ రూమర్స్ అయితే వస్తున్నాయి ఈ ఫోన్కి సంబంధించి. సో ఫైనల్గా నిన్న చైనాలో ఈ ఫోన్ అయితే లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ కంప్లీట్గా మనకైతే బయటకు వచ్చాయి. దీని స్పెసిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది 6.4 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, వాటర్ డ్రాప్లెట్ నాయిస్తోని. ఇది మనకు సూపర్ AMOLED డిస్ప్లే అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. HDR10 సపోర్ట్ కూడా ఉంది. అండ్ దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ని యూజ్ చేశారు. అండ్ కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ 12+13+2 ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో వీళ్ళు చెప్పిన ప్రకారం 15 మినిట్స్లో 50% ఛార్జింగ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ 45 మినిట్స్లో కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీంట్లో బాగుందని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకు 4D షాక్ ఎఫెక్ట్ కూడా ఉంది. సో మంచి ఫీచర్స్ అయితే యాడ్ చేశారు దీంట్లో. ఇది ఒక గేమింగ్
ఓరియంటెడ్ ఫోన్ అని చెప్పవచ్చు. అండ్ దీని ప్రైసింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే 6GB RAM 128GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 31,700 ఉంది. 8GB RAM 128GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 34,900 ఉంది. 8GB RAM 256GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 38,100 ఉంది. 12GB RAM 256GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 45,500 ఉంది. సో బేస్ వేరియంట్ చూసుకుంటే మనకు 31,700 ఉంది. సో ఇదే ప్రైస్లో మన ఇండియాలో తీసుకొస్తే కూడా ఒక మంచి సక్సెస్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది గేమింగ్ ఓరియంటెడ్ ఫోన్. సో మనకు మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది, బ్యాటరీ బాగుంది, డిస్ప్లే బాగుంది. సో ఓవరాల్గా మంచి ప్యాకేజ్ అని చెప్పవచ్చు. సో ఫ్యూచర్లో మన ఇండియాలో కూడా మనం అయితే గేమింగ్ ఫోన్స్ అయితే చూస్తాం. ఇప్పుడు షామీ కూడా వాళ్ళ గేమింగ్ ఫోన్ మీద వర్క్ చేస్తుంది. సో బ్లాక్ షార్క్ ఫోన్స్ మన ఇండియాలో కూడా రాబోతున్నాయి. సో ఫ్యూచర్లో మన ఇండియాలో కూడా చాలా గేమింగ్ ఫోన్స్ అయితే మనం చూస్తాం. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాపిల్ నుండి యాపిల్ రీసెంట్గా ఒక కొత్త పేటెంట్ అయితే ఫైల్ చేసుకుంది. సో ఆ పేటెంట్ చూసుకుంటే మనకి సైడ్స్ అంతా కూడా ఫ్రేమ్ సైడ్స్ అంతా కూడా వైబ్రేషన్స్ అనేది కనపడుతుంది. సో ఈ పేటెంట్ ఏంటంటే మనకు ముందు LG G8 ThinQ ఫోన్ ఉంది కదా, సో దాంట్లో మనకు ఆ డిస్ప్లే నుండి సౌండ్ బయటకు వస్తుంది కదా. సో సేమ్ ఇక్కడ కూడా అదే వీళ్ళైతే ట్రై చేస్తున్నారు. సో మనకు సైడ్ ఫ్రేమ్ నుండి మనకు వైబ్రేట్ అయ్యి ఆ ఫ్రేమ్ వైబ్రేట్ అయ్యి ఆ ఫ్రేమ్ నుండి మనకు సౌండ్ అయితే బయటకు వస్తుంది. ముందు LG G8 ThinQలో చూసుకుంటే మనకు సౌండ్ అనేది అంత లౌడ్గా అయితే వచ్చేది కాదు, ఓన్లీ మనకు ఇయర్ పీస్ వరకే వచ్చేది. సో మనం కాల్ మాట్లాడడానికి అయితే సరిపోయేది ఆ సౌండ్. కాకపోతే ఇది ఇంకొంచెం లౌడ్గా వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు ఈ ఫ్రేమ్తోని. సో వీళ్ళు దీని మీద వర్క్ చేస్తున్నారని చెప్పారు. సో వీళ్ళు నెక్స్ట్ ఫోన్లో తీసుకొస్తారో తీసుకురారో తెలీదు, కాకపోతే ఒక పేటెంట్ అయితే వీళ్ళు ఫైల్ అయితే చేసుకున్నారు. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుండి సామ్సంగ్ రీసెంట్గా మన ఇండియాలో వాళ్ళ A సిరీస్ లైనప్ అయితే లాంచ్ చేసింది. A10, A30 అండ్ A50. ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు A40 ఫోన్ని కూడా యూరోప్లో అయితే ఒక వెబ్సైట్లో కనపడుతుంది దీనికి సంబంధించిన బ్యానర్ అయితే. సో త్వరలోనే వీళ్ళు A40 ఫోన్ కూడా యూరోప్లో అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ యూరోప్ తర్వాత మన ఇండియాలో కూడా వీళ్ళు A40 ఫోన్ని లాంచ్ చేయడానికి అయితే మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ యూరోప్ వెబ్సైట్ ప్రకారం దీన్ని ప్రైసింగ్ చూసుకుంటే మనకి అరౌండ్ 20,000 రూపీస్ వరకు అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకు Exynos 7885 ఉన్నట్టు కూడా తెలుస్తుంది ప్రాసెసర్. సో ఓవరాల్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో త్వరలోనే మనము సామ్సంగ్ A40 ఫోన్ కూడా మన ఇండియాలో చూస్తాం. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు అందిన టెక్నాలజీ న్యూస్ అంతా ఇది. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.